సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ పరిధిలో గెలిచిన 26 వార్డుల కౌన్సిలర్లకు ఆర్డీఓ గుండెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది, బీజేపీకి చెందిన ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ప్రమాణం చేశారు. మున్సిపల్ చైర్మన్గా అంజమ్మ, వైస్ చైర్మన్గా రేణుక ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్కు చెందిన అభ్యర్థులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దాని ప్రకారం సదాశివపేట మున్సిపాలిటీలోని సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల కొరకు ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ముందుగా సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత 12:30కు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ 3 దశల్లో మనం ఎలక్షన్ చేయబోతున్నాం. ముందుగా షెడ్యూల్ ప్రకారము ప్రమాణ స్వీకారం మొదలు పెడతాం. ఈ ప్రమాణ స్వీకారం అనేది మొత్తం సభ్యుల యొక్క అకారాది క్రమంలో చేస్తున్నాం కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తాం. అందరు సభ్యులందరి తరఫున. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మన ఎంఆర్ఓ గారు పిలుస్తారు. దాని ప్రకారం రెండు ఒక్కొక్కరు. శ్రీ కోవూరి శంకర్ గౌడ్ అనే నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బోల్ భవానీ మాతా కీ జై. శ్రీమతి పాతదొడ్డి అనితాను నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి గోపి ప్రియాంక అనే నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఎరుకల నరసింహులు అనేవాడి నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను
పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. मैं मोहम्मद शाही सदाशिवपेट म्युनिसिपल काउंसिल रुकने हैसियत से कानून के जरिए कायम करदा हिंदुस्तान के आइन पर सच्ची अकीदत और वफादारी रखने का हलफ लेता हूँ और ये जो ओहदा संभालने वाला हूँ उसे भारत के खुद मुख्तारी और इतिहाद के तहत वफादारी के साथ अंजाम दूंगा। खुदा को गवाह बनाकर अपने ज़मीर को गवाह बनाकर ये हलफ लेता हूँ। जय हिंद, जय संविधान, जय भीम। सदाशिवपेट म्युनिसिपल रुकना हैसियत से कानून के जरिए कायम करदा हिंदुस्तान के आइन पर सच्ची अकीदत और वफादारी रखने का हलफ लेता हूँ और ये जो अहदा संभालने वाली हूँ इसे भारत की खुदमुख्तारी और इतिहाद के तहत वफादारी के साथ अंजाम दूंगा। खुदा को गवाह बनाकर अपने ज़मीर को गवाह बनाकर ये हलफ लेती हूँ। श्रीमती गारेला गौरीदेवी అని నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను హెచ్ రేణుక అనే నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న బాధ్యతను భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
శ్రీ వేగరి అరుణ్ కుమార్ అను నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికై భారత రాజ్యాంగానికి చట్టం ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వానికి మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్. నేను మున్పల్లి అంజమ్మ అనే నేను సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న బాధ్యతను భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.